ఫ్రెండ్స్ కొబ్బరి ఆరిపోయినాక ఇది ఇలా మెత్తగా కొంచెం ఇది మరీ మెత్తగా ఏం రాదు కొబ్బరి ఇది ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. సరిపడినంత ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసి కలుపుకోవాలన్నమాట. ఇది అయిపోయింది, కొబ్బరి కారం రెడీ. ఇప్పుడు మనం ఇందాక ఆరినాయి కాబట్టి ఇదిగో బాగా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కొబ్బరి కారం రెడీ. వావ్, సూపర్గా ఉంది కదండి. చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుందండి. కొబ్బరి కారం అంటేనే అసలు ఎంత బాగుండిద్దో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రై అయ్యాయి కాకరకాయలు అనేది. కొబ్బరి కారం అనేది ముందుగా తాలింపు వేసాను అనమాట. కొద్దిగా తాలింపు వేసి ఈ కాకరకాయ ముక్కలు దాంట్లో వేసాను. కొద్దిగా పల్లీలు తీసుకొని ఈ డీప్ ఫ్రై ఆయిల్లోనే ఇదిగో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. రోస్ట్గా బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇదిగోండి ఫ్రై అయ్యాయి. కలర్ చూస్తే తెలుస్తుంది, మరి నల్లగా అవుతే బాగోవు. ఇవి దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం తీసేసి ఇలా వేసి దీన్ని ఒకసారి కలిపేస్తే ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి ఇదిగో బాగా కలిసే విధంగా ఇలా కలుపుకుంటే కొబ్బరి కారంతో కాకరకాయ వేపుడు రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇటు చూడండి, కొబ్బరి కారము తాలింపు వేసాము, ఇటేమో కాకరకాయ కారం. అసలు ఎంత బాగుండిద్దంటే ఒక్కసారి వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉండిద్ది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో రేపు మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.